అసలు ఈ ఫీల్డ్‌కి రాడానికి ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు మీకు? మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉండేటోడు. తన వల్లే నాకు చాలా కాంటాక్ట్స్ అనేటివి వచ్చినాయి. ఓకే. ఫస్ట్ సాంగ్ ఏంటి మరి? ఓ తేరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా. పూజ డాన్సే కాదు సాంగ్స్ కూడా పాడుతుంది అని. వాయిస్ బాగోదండి. ఫస్ట్ రీల్స్ తోటి స్టార్ట్ చేశారు. చైల్డ్హుడ్ నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. మీరు ఎంతమంది హృదయాలను దోచేశారు? విశ్వక్ సేన్. అసలు ఎలాంటి అబ్బాయి కావాలి మరి? మంచి రౌడీ కావాలి. సో ఎవరితో బాండింగ్ ఎక్కువ ఉంటుంది? మమ్మీయా మమ్మీనా? మా అమ్మమ్మ వస్తే రిస్ట్రిక్ట్ చేయదు. పెద్ద మాటలు ఇట్లా చెప్పడం కూడా ఉండదు. నా లెక్కే Okay. మంచిగా చెల్లి మోడ్. మీకు అనిపిస్తాయి కదా, అరే వీళ్ళతో చేస్తే బాగుంటుంది కామ్. రాము రాథోడ్ ఇంకా ఫన్నీ ఉంటుంది. పూజ చాలా ఎమోషనల్ అవుతుంది అంట, రియలేనా? అవసరం లేదు, అంత క్లోజ్నెస్ అవసరం లేదు. మేబీ ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే లింక్ కలిపేస్తారు. అవును. అలా మీకు ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారు? అలాంటి situation? అబ్బా ఎందుకు వచ్చాను రా ఈ షూట్ అనిపించేది. పాపం వాళ్ళకు కూడా ఇప్పుడు షూట్స్ అన్ని ఆపేస్తారా అయితే? పూజకి ఫోక్ సాంగ్స్ ఇష్టమా, సీరియల్స్ ఇష్టమా, మూవీస్ ఇష్టమా? లో ఉండే అంత అమౌంట్ అప్పుడు నాకు అవి లేకపోయినాయి. నాకు కొంచెం అమౌంట్ అనేది నీడ్. చాలా మంది వస్తున్నారు కదా, కొంతమంది న్యూ డాన్సర్స్ అండ్ కొంతమంది మెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి మీ సజెషన్ ఏంటి అసలు? చెప్పేది ఇది ఒక్కటే, డౌన్ టు ఎర్త్ ఉండాలి, బౌండరీస్ ఎంచుకోవాలి, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళిపోతావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక రీల్ అయితే మస్తు చక్కర్లు కొడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, ఓ పిల్లగ ఎంకటి. మరి ఆ పిల్లగాని వెనకాల ఒక పిల్ల డాన్స్లు వేసుకుంటా ఆ పిల్లగాని చుట్టూ తిరిగింది కదా, ఆ పిల్ల అయితే ఇప్పుడు మనతో పాటు ఉంది. ఆ పిల్లతో మాట్లాడదాం. హాయ్ పూజ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్. మీరు? చాలా బాగున్నా. లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నార్మల్ పూజ నుంచి అరే పూజరా అనే స్టేజ్కి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మరి? ఎగ్జైటింగ్ ఉంది. ఓకే. కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్లీ ఇదంతా నాకు ఎక్కడ చూసినా రికగ్నైజ్ చేయడం. జనరల్గా రోడ్ పైన వెళ్తూ ఉంటాం, షాపింగ్కి అటు ఇటు వెళ్తూనే ఉంటాం. నార్మల్గా వెళ్తాం, షాపింగ్ చేసుకొని వస్తాం. ఈ మధ్యలో ఇంకా ఎవరైనా రికగ్నైజ్ చేస్తే ఆ హ్యాపీ మూమెంట్ ఇంకా వేరుంది. అవునా? ఓకే. అసలు ఈ ఫీల్డ్కి రావడానికి ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు మీకు? ఫస్ట్ ఛాన్స్ వల్లి సార్, తెరి మెరీ కథ ప్రొడ్యూసర్. ఓకే. సో ఆయన ఇచ్చారు ఫస్ట్ ఛాన్స్. ఓకే. ఫస్ట్ సాంగ్ ఏంటి మరి? తెరి మెరీ కథ నా ఫస్ట్ సాంగ్. ఓకే. అంటే ఏమైనా సాంగ్ వచ్చా పాడడానికి? వచ్చు. ఓకే, ఒక 2 లైన్స్ పాడాలి ఇప్పుడు మాకు. నా ఫస్ట్ సాంగా? అవును. ఓకే. ఓ తేరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా, ఆయనకేం తెలుసు నా బాధ. ఓ తేరీ మేరీ కథ ఒకటయ్యే పెళ్ళితో కదా, నీకేం తెలుసు నా బాధ. ఎంత ప్రేమించాను, ఎంత పూజించాను, నాకు తప్ప ఎవరికి తెలుసే. నువ్వు కోరుకుందే జరగని, నిన్ను కోల్పోతున్నని, నువ్వు చిన్నపోతే చూడలేనే. రాసుంటే నా రాతలు సీత, దాటవుగా నే గీసిన గీత. ఓకే. ఇప్పుడు మీరు 2 పూజ లైన్స్ పాడమన్నారు, నేను 6 లైన్స్ పాడేదాన్ని అనుకుంటా. పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు పూజ డాన్సే కాదు సాంగ్స్ కూడా పాడుతుంది అని తెలియాలి కదా అందరికి. ఓకే, ఇప్పుడు ఆఫర్ వచ్చేస్తుంది మరి మీకు. నేను యాక్సెప్ట్ చేయను అనుకుంటా వస్తే. ఎందుకు? ఈ వాయిస్తో నేను వెళ్ళి పాడితే పాపం సింగర్స్ని చిన్న కూర్చున్నట్టే ఇంకా. అంతే అంటే లేదు, బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటే ఓ పిల్లగ వెంకటి. దీనికి ముందు ఇంకేదైనా సాంగ్ ఉందా? దీనికి ముందు చాలా సాంగ్స్ చేశాను. ఓకే. ఒక 50 వరకు చేసుంటా, 45-50 వరకు చేసుంటా. కానీ పేరు వచ్చింది మాత్రం దీంతో ఎక్కువ వచ్చింది. దీంతో ఎక్కువ వచ్చింది. అంటే ఫోక్లో బాగానే నేమ్ ఉంది. ప్రీవియస్గా నేను చేసిన సాంగ్స్ అన్ని మంచి హిట్సే ఉన్నవి. ఇది బాగా వైరల్ అవ్వడంతో ఇంకా బయట కూడా కొంచెం వచ్చింది. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేశారు మీరు? ఇప్పటి వరకు ఒక 60 వరకు చేసుంటా. 60+. నీ ఏజ్ ఎంత? 18. 60+ సాంగ్స్ చేసావు. ఓకే. స్టడీ ఏంటి మరి? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి స్టడీస్, షూట్స్? బ్యాలెన్సింగ్ అంటే నేను 10th కంప్లీట్ అయిన వెంటనే ఇది షూట్స్ అవి స్టార్ట్ చేశాను.
ఇంటర్ నేను ఓకే. కాలేజ్‌లో మాట్లాడుకొని అట్లా ఇర్రెగ్యులర్‌గా కంటిన్యూ చేశాను. ఇన్ ద సేమ్ టైమ్ ఈ షూట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వాను. ఇది కూడా అంతే. ఇంకా కాలేజ్‌లో మాట్లాడాము ఓకే. ఇర్రెగ్యులర్ ఉంటానని. కాలేజ్‌కి వెళ్తూ ఉంటారు గదా! ఎప్పుడో ఒకసారి. అప్పుడు హ్మ్. ఎలా చూస్తారు మరి మిమ్మల్ని? ఇంతకుముందు నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు వెంకటి వచ్చాకే కదా! ఇంత నేమ్ అవునవును. వచ్చింది. అప్పుడు ఒక ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా చూసేవాళ్ళు. ఓకే. ఈ ఇన్‌స్టా రీల్స్ చేసి ఇన్‌స్టాలో ఫేమ్ ఉన్న అమ్మాయి మన కాలేజ్ అన్నట్టు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని కదా! అప్పుడు నా క్లాస్ దగ్గరకొచ్చి బ్రేక్ టైమ్‌లో అట్లా చూసి వెళ్ళడం చేసేవాళ్ళు అమ్మాయిలు. ఓకే. ఇప్పుడు ఇంకా చూడాలి డిగ్రీలో ఓన్లీ ఎట్లుంటదని. అమ్మాయిలే చూసేవాళ్ళా? విమెన్స్ కాలేజ్ నాది. ఓకే. ఆ! అట్లా. ఓకే. డిగ్రీలో ఇంకా కాలేజ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి చూడాలి. చూడాలి వెళ్ళినంక ఎలా ఉంటుందో. ఎట్లుంటదని. ఆ! ఓకే. అసలెందుకు చేయాలి అనిపిచ్చింది మీకు? అంటే ఈ ఎందుకు ఫీల్డ్‌కి అని ఏం రాడానికి లేదు. ఫస్ట్ రీల్స్ తోటి స్టార్ట్ చేశారు. ఆ! రీల్స్ చేయడానికి రీజన్ ఏంటసలు? అంటే రీల్స్ తోటి స్టార్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి అంటే నా చైల్డ్‌హుడ్ నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. అట్లా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమున్నా గానీ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇంటి దగ్గర గానీ, స్కూల్ దగ్గర గానీ, ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఈ టిక్‌టాక్, రీల్స్ ఇవన్నీ నేను జనరల్‌గా చేసేటివే. ఓకే. వీటి నుంచి ఛాన్స్ వచ్చిందని నేను చెప్పను. జస్ట్ నేను టైమ్ పాస్‌కి ఇంట్లో చేస్తూ ఉంటే అనుకోకుండా ఫాలోవర్స్ వచ్చారవి. ఓకే. కాపోతే ఇది గాకుండా నేను ట్రై చేస్తూనే ఉండేదాన్ని. ఆడిషన్స్ అట్లా ఇట్లా అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే. సో, అలా 'తేరి మేరి' ప్రొడ్యూసర్‌ని కలవడం అయింది వేరే ఓకే. ఆడిషన్స్ ద్వారా. ఆడిషన్స్ అంటే ఏవి? మూవీనా? లేకపోతే వెబ్ సీరీస్ లైక్ ఎలా? మూవీ ఆడిషన్స్‌కి అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే. అట్లా నరేష్ అని మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉండేటోడు. ఓకే. తన వల్లే నాకు చాలా కాంటాక్ట్స్ అనేటియి వచ్చినాయి. ఓకే. ఇట్లా 'తెరిమేరి కథ' ప్రొడ్యూసర్ వల్లి సార్ గారిది కూడా నాకు అట్లా కాంటాక్ట్ వచ్చింది. ఫస్ట్‌లీ నేను ఆయనకి బిగ్ థాంక్స్ చెప్పుకోవాలి. ఇవాళ నేను ఇక్కడి వరకు వచ్చానంటే తను ఆ రోజు ఛాన్స్ ఇవ్వడం వల్లే. ఇప్పుడు ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేస్తాం. డైలాగ్ ఆ! లేకపోతే సంథింగ్ సాంగ్ ఏదో సంథింగ్. సో, అవును. మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏది చేశారు? ఇప్పుడు మాకొకసారి చేసి చూపించండి. అబ్బా! ఫస్ట్ చేసింది అంటే మర్చిపోయారా? గుర్తుంది. నా ఫస్ట్ ఆడిషన్ నాకు గుర్తుండదా గానీ మరి కదా! చెప్పాలిప్పుడు. హ్మ్. ఇక్కడ జేయడం అంటే కష్టమండి. కెమెరా ఇప్పుడు ఏం లేదు. నార్మల్‌గా చేసేయండి. అంటే నాకంతా ఏం యాక్ట్ జేశానని గుర్తులేదు. ఫస్ట్ ఆడిషన్ ఏదని గుర్తుంది గానీ. ఓకే. హ్మ్. డైలాగ్ గూడా గుర్తులేదా? హుహు. సరే మీకు ఆడిషన్ ఏం చేశారో గుర్తుంది కానీ ఏం చేశారో గుర్తులేదు. హ్మ్. ఓకే. ఇప్పుడు మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి మరి? నాకు నచ్చిన డైలాగా? ఏది లేదా? హుహు. పోనీ సాంగ్? సాంగ్స్ అంటే చాలా ఉంటాయి. సాంగ్స్ చాలా ఉంటాయా? ఆ! సరే ఇప్పుడు ఒక 2 లైన్స్ సాంగ్ మరి. మీ వాయిస్ బావుంది. అందుకే పాడిపిస్తున్నాను నేను. అవునా? అవును. ఓకే. నాకు నచ్చిన సాంగ్ పాడమంటారయితే. మీకు నచ్చిన సాంగ్ అయినా పర్లేదు. మీకు ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్ అయినా పర్లేదు. మీకింకా అంటే ఎక్కువ వినే సాంగ్ అయినా పర్లేదు. ఏ సాంగ్ అయినా మేము వినడానికి రెడీగున్నాం. ఓకే. ఫైనల్లీ పాడాలి. పాడాలి అంతే. గట్టిగా ఫిక్స్ అయ్యారైతే నాతో చాలా ఫిక్స్ పాడించాలని. అయిపోయాను. వాయిస్ బాగోదండి. పర్లేదు. బావుంటది. పాడండి. హ్మ్. నీ పిలుపు కోసం వెతికింది మౌనం ఆవరము కోరి మిగిలుంది ప్రాణం నా గుండె నడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుంది నీ చలిమి కొరకే నీ కోసమే వేచిందిలే నువ్వు సేద తీరే ఈ ప్రేమ మజిలి నేను నిజంలాగా నిన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు గతంలోని ఆ కలల్లోనే ఉన్నా నేను ప్రతిసారి నా ప్రపంచంలో నిన్ను చూస్తున్నా నువ్వు అదే పనిగా నన్ను వేలేస్తూనే ఉన్నా. చాలా బావుంది. బావుండది అనన్నారు. మరి ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ముడేసారా? ఏదైనా లేదు గతంలో ఉన్నారా? లేదు లేదు. ఓకే. మీ క్రష్ ఎవరసలు? విశ్వక్ సేన్. విశ్వక్ సేన్. హీరోస్ నేమ్స్ అందరూ జెప్తారండి. పర్సనల్ లైఫ్‌లో జెప్పండి. పర్సనల్ లైఫ్‌లో ఎవరు లేరు. క్రష్ ఎవరు అంటే లేరు. నాకు విశ్వక్ సేనే ఇంకా. విశ్వక్ సేన్ ఆ! ఇంకా. మీరెంతమంది హృదయాలను దోచేసారు మరి? అది నేను కౌంట్ చేయలేదు. కౌంట్ దోచే చేయలేదా? ఉంటా. కాకపోతే కౌంట్ చేయలే. ఓకే. నార్మల్‌గా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి గదా! మీకెన్ని హ్మ్. ప్రపోజల్స్ వచ్చాయి?
బాగానే వచ్చాయి. బాగా నచ్చాయి. ఫస్ట్ ఎవరు ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో జరిగింది? నా ఫస్ట్ ప్రపోజల్ అంతగా గుర్తులేదు. మేబీ గుర్తులేదు. స్కూల్లో అనుకుంటా. స్కూల్లోనే. ఆ! అంటే నాకు చేసింది అడిగారు కాబట్టి చెప్తున్నా. ఓకే. అంటే మీకు ఆ! చేసింది కాకుండా మీరు చేసింది ఉందా? నేను చేయలేదు. ఎవరికీ చేయలేదు. ఎవరికి చేయలేదు. ఆహా! ఎవరైనా ఉన్నారా మరి ఇష్టమైన వాళ్ళు? నాకు ఎవరు లేరు. ఎవరు? అసలు ఎలాంటి అబ్బాయి కావాలి మరి మీకు? ఎలాంటి అబ్బాయి అంటే క్వాలిటీస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయిలెండి. పర్లేదు చెప్పండి. హ్మ్. ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వచ్చేస్తారు మీ దగ్గరికి. లేదు. అట్లా వచ్చేదైతే అయి నాకున్న క్వాలిటీస్ గాదు. కాదా? హ్మ్. అయితే ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెప్పాలి మాకు. ఒక్కసారి ఏ అనంగానే అమ్మ, అన్న ఏ అన్నాడు అని అందరికి అట్లా ఒక వణుకు రావాలి. అమ్మో! రౌడీ అట్లా. కావాలా ఏంటి? మంచి రౌడీ గావాలి. ఓకే. హ్మ్. ఎందుకు రౌడీ ఎందుకు? ఎందుకంటే ఇంకా నాకిష్టం అట్లా. అట్లా మాస్ క్వాలిటీస్ అనేటివి నాకు చాలా ఇష్టం. నాకు క్లాసీగా మంచిగా ఫుల్ ఫెయిర్‌గా, వైట్‌గా ఉండేసి, ఇంగ్లీష్ మాట్లాడి, మంచిగా ఫార్మల్స్ ఏసుకొనొస్తే నాకు నచ్చదు. ఓకే. నాకు బాగా మాస్ ఉంటే ఇష్టం. వావ్! హ్మ్. మాస్ అంటే హ్మ్. ఇష్టం. అట్లని అన్‌ఎడ్యుకేటెడ్ ఉండొద్దు. బుద్ధి లేకుండా అంటే లైక్ పెద్దలంటే గౌరవం లేకుండా ఇట్లా గాదు. మంచిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇయ్యాలి. ఇన్ ద సేమ్ టైమ్ మంచి మాస్ యాటిట్యూడ్ ఉండాలి. మాస్ యాటిట్యూడ్ అట్లా. ఉండాలి. అసలు ప్రాపర్ ఏంటి మీది? భద్రాద్రి కొత్తగూడెం. కొత్తగూడెం. హ్మ్. ఇక్కడికి రాడానికి ముందు అక్కడే ఉన్నారైతే. ఆ! స్కూల్ మొత్తం అక్కడే. అవును. ఓకే. ఇక్కడికి ఫస్ట్ ఎందుకొచ్చారసలు హైదరాబాద్‌కి? ఫస్ట్ ఎందుకొచ్చానంటే అసలు నాకొచ్చే థాట్ గూడా లేదు. ఓకే. ఇక్కడికొచ్చి నేను సర్వైవ్ చేస్తానన్నది గూడా నాకు ఒక డ్రీమే. ఎందుకంటే అసలు నేను హైదరాబాద్‌కి రావడం ఏంటి? ఎందుకంటే మొత్తం నేనక్కడ మా లోకల్ ప్లేస్‌కి అట్లా స్టిక్ అయిపోయి ఉన్నా చిన్నప్పటి నుంచి. వేరే ఏం తెల్వదు. అది మళ్ళీ మమ్మీ డ్యాడీని వదిలి ఇక్కడ ఉండడం అంటే అసలది లైఫ్‌లో జరగని పననుకున్నాను నేను. వాళ్ళని వదిలేయడం అంటే కాంట్ అని. అంటే లైక్ మా ఫ్రెండ్స్‌ని చూస్తా ఉంటాను గదా! వాళ్ళు అవును. హాస్టల్స్ ఇట్లా ఉంటా ఉంటే నాకు ఆ థాట్ కూడా మైండ్‌లోకొచ్చేది గాదు. అంత సీన్ లేదని. కాకపోతే ఇప్పుడు 'తెరి మేరీ కథ' ప్రొడ్యూసర్ అని చెప్పాను గదా! వాళ్ళతో నేను ఫస్ట్ ఫోక్ సాంగ్స్ అనుకోలేదు. ఓకే. వాళ్ళతో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా ఒక ఛానెల్ స్టార్ట్ చేసిండ్రు. ఆ ఛానెల్ పేరు నాకిప్పుడు గుర్తులేదు. ఓకే. చేశారు. వాళ్ళు ఇన్ హౌస్‌కి అడిగారు. ఇన్ హౌస్ ఉండాలంటే మీరు అక్కడెక్కడో కొత్తగూడెంలో ఉంటే అవ్వదు. హైదరాబాద్‌లోనే ఉండాలి. రెగ్యులర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి కాబట్టి అని అన్నారు. దానికి కూడా చాలా ఆలోచించాం. మా మమ్మీ అయ్యగారికి చూయించిండ్రు. అమ్మో! మా ఫ్యామిలీ అయ్యగారు ఓకే. ఒకాయన ఉంటారులెండి. ఓకే. ఆయనకి చూయించి మరి కరెక్టా కాదా అంటే ఆయన కంపల్సరీ వెళ్ళండి. ఒక 1 ఇయర్ అవ్వేసరికి మీరు వెనక్కి తిరిగి చూడని లైఫ్ వస్తదని అన్నారు. కొంచెం ఆయన మాటల ధైర్యంతో మమ్మీ, అన్నయ్యని ఇంకా అమ్మమ్మని నాతో ఇక్కడ షిఫ్ట్ చేసి హౌస్ రెంటల్ తీసుకొని ఉంచిండ్రు. అప్పుడప్పుడు 15 డేస్ అమ్మ ఉంటారు. 15 డేస్ అమ్మమ్మ ఉంటారు నాతో. మరి వాళ్ళని వదిలిపెట్టి ఉన్నందుకు ఆ! ఏమన్నా ఏడవడం, తుడవడం చాలా. అలాంటివి జరిగినాయా? అమ్మో! అసలు 1 ఇయర్ వరకు నేనిక్కడికొచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ ఓకే. అవుతుంది. 1 ఇయర్ వరకు అస్సలు నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయినా దాన్ని నేను. బాగా ఏడ్చేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు ఏడవకుండా పడుకునే రోజు ఉండేది గాదు 1 ఇయర్ దాకా. అమ్మో! షూట్స్‌కెళ్ళొస్తూ ఉండేదాన్ని. ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో అమ్ముండదు, డ్యాడీ ఉండరు. ఇగ అదంతా నాకు దానంతా ఆ డేస్ మళ్ళీ రావద్దండి నా లైఫ్‌లో. అస్సలు హార్డెస్ట్ డేస్ అవి నా లైఫ్‌లో. పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతుంటారు గదా! మరి నీతో పాటు. అదంతా ఇంకా నాకిప్పుడు తెలవదు గానీ, దాన్ని ఇగ నాతోని అవ్వదవి. పేరెంట్స్ వాటిని కన్ఫర్మ్ ఉండాలి. అవును. నేను అయి ఊహించుకోలేకపోతున్నాను ఇప్పుడు గూడా. హ్మ్. ఓకే. అదే ఐస్‌లో వాటర్ తిరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు షూట్స్‌కొస్తారా మరి మీ మమ్మీ వాళ్ళు? మమ్మీ లేదంటే అమ్మమ్మ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళొస్తారు. ఇద్దరెవరిలో? ఆ! సో, ఎవరితో బాండింగ్ ఎక్కువుంటది? మమ్మీయా? అమ్మమ్మనా? ఈ క్వెషన్ కొంచెం కష్టమే. ఇద్దరితో ఎక్కువుంటది. అమ్మున్నప్పుడు అమ్మమ్మ లేపోతేనే బావుంది. అమ్ముంటే మంచిగుందనిపిస్తది. అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ లేపోతేనే బావుంది. అమ్మమ్మ ఉంటేనే మంచిగుందన్నట్టు అనిపిస్తది. ఎవరితో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ జేస్తారు? నేనా? ఇద్దరితో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తా. మా అమ్మమ్మ వస్తే రిస్ట్రిక్ట్ జేయదు. ఏదో పెద్ద పెద్ద మాటలు ఇట్లా చెప్పడం గూడా ఉండదు. నా లెక్కే ఓకే. మంచిగా చిల్ మోడ్‌లో ఉంటదెప్పుడు. అవునా? హ్మ్. ఓకే. ఇప్పుడు షూట్‌కి మీ పేరెంట్స్ లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళు వస్తారు గదా! ఆహా! కొన్ని సీన్స్ చేయాల్సిన సిట్యుయేషన్ ఒస్తది. అవును. మరి అలాంటి టైంలో ఎలా? పేరెంట్స్ ఉంటే కష్టం గదా! అంటే ఇప్పటి వరకు సాంగ్స్ గదా నేను చేసింది. అవును. అంటే కొన్ని మాక్సిమం సాంగ్స్‌లలో గూడా ఉంటే ఏమైనా ఎమోషనల్ సాంగ్స్ అయితే హగ్ లవ్ చేసుకోవడం ఫెయిల్యూర్ అలా ఉంటుంది సాంగ్స్‌లో గదా! హగ్స్ అవి
ఉంటవి కొంచెం క్లోజ్‌గా ఉండే సీన్స్ లేదంటే అబ్బాయి పైన కూర్చోవడము, అబ్బాయిని ఒళ్ళో పడుకోబెట్టుకోవడము ఇట్లాంటి సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళు నాకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి పక్కకెళ్ళిపోతారు. ఈవెన్ నేను వాళ్ళున్నా చేయగలుగుతా. నాకేం భయం లేదు. ఎందుకంటే అదొక సీనే. అందులోనే ఒక క్యారెక్టర్ మాత్రమే. అట్లా నేను ఓకే. నేను చేయగలుగుతా. కాకపోతే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపివ్వదు గదా! ఎందుకు ఇక్కడ ఉండడం అనిపించి వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. అమ్మ వాళ్ళు అక్కడ ఉండరు. చాలా మందితో సాంగ్స్ చేస్తారు. మీకు ఏ హీరో అంటే ఇష్టం? అందరూ అందరూ. అందరూ ఎక్కువ మంచిగా సాంగ్స్ ఎవరితో అనిపిస్తారు. చేశారు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఎక్కువ సాంగ్స్ 'కార్తిక్ రెడ్డి' కాంబినేషన్‌లో మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎక్కువ చేస్తున్నాను నేను ఓకే. ఇప్పుడైతే. హ్మ్. అంటే వాళ్ళు డిసైడ్ జేసింది గాకుండా మీకు అనిపిస్తాయి గదా! అరే! వీళ్ళతో చేస్తే బావుంటది కాంబినేషన్, మా ఇద్దరి కాంబినేషన్ అని. మీకు ఎవరిది అనిపిచ్చింది అలా? అందరితో కాంబినేషన్ బావుంటుంది. అందరు నాకు అంటే చెప్పాలంటే 'టోనీ కీక్‌తో' చాలా కంఫర్టబుల్ ఉంటది. ఓకే. 'కార్తిక్ రెడ్డి' తను ఇంకా లైక్ సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇట్లా చేద్దాం పూజ, అట్లా చేద్దామని. 'రాము రాథోడ్' ఇంకా ఫన్నీ ఉంటది తనతో. ఇంకా మిగతా వాళ్ళందరూ నార్మలే. వీళ్ళలో కొంచెం ఈక్వాలిటీస్ ఓకే. ఓకే. మంచిగా అనిపిస్తాయి. పర్లేదు. ఆ! మరి ఫీమేల్ దానికొస్తే ఎవరిష్టం? ఎవరితో హ్మ్. ఎక్కువ బావుంటది బాండింగ్ గానివ్వండి లేకపోతే? బాండింగ్ అనేది ఎవరితో ఎక్కువ లేదు. ఓకే. ఇంకా మిగతా అందరూ నార్మలే. కొంచెం ఫీమేల్స్‌తో అంటే అంత మాటలుండవు యాక్చువల్లీ. ఓకే. ఆ! హ్మ్. ఓకే. లాస్య ఓకే. లాస్య. హ్మ్. లాస్య రంగు సీతమ్మ లాస్య లేకపోతే స్మైలీ. లాస్య ఆ! స్మైలీ. ఇంకా మీకు మూవీస్‌లలో అలాగే హీరోయిన్, హీరో ఎవరిష్టం మూవీస్‌లలో మీకు? మూవీస్‌లో నాకు నా ఫేవరెట్ హీరో 'ప్రభాస్' గారు. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ 'సమంత'. సమంత. ఆ! ఓకే. ఎందుకు చాలా. రీజన్ ఏంటి? ఎందుకు అంటే నాకు చిన్నగున్నప్పుడు అన్నయ్య 'ప్రభాస్' అని చెప్పుండే. మా అన్నయ్య ఏదంటే నేను అదే అంటా. అట్లా ఓకే. నాకు చిన్నప్పటి నుంచి 'ప్రభాసే' ఇష్టం. ఇప్పటివరకు ఇంకా టేస్ట్ మారలేదు. టేస్ట్ 'సమంత' మారలేదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి తను కూడా అంతే 'సమంత' చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఓకే. అన్నయ్యకి క్యూట్‌నెస్. ఏది ఇష్టం ఉంటే అదే అహా! మీకిష్టం. అంటే అన్నయ్య చిన్నప్పుడు 'సమంత' అనిపోయేటోడు. ఇంకా ఆ ఇష్టం నా ఓన్‌గా నాకొచ్చింది. ఓకే. ఏ ఇంకా ఇప్పుడు ఇంకా ఇష్టం. ఇప్పుడు ఇంకా ఇంకా ఆ! ఇష్టమా? ఇప్పుడు మూవీస్ చేసారా ఏమైనా మూవీస్? హ్మ్. చేస్తున్నా. ఆ! చేస్తున్నారా? ఎన్ని మూవీస్ చేశారు మరి? ప్రెజెంట్ అయితే 3 మూవీస్ చేస్తున్నా. ఓకే. లో బడ్జెట్ ఫిల్మ్స్. ఓకే. ఒక మూవీ నేమ్ వచ్చేసి 'నగారా' అండ్ ఇంకోటి 'గాయగత్తర్'. ఇంకోటి ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పడం ఎందుకులెండి. ఓకే. ఆ! రోల్ ఏంటి అందులో మరి మీది? 3 మూవీస్‌లో నేను లీడ్‌గానే చేస్తాను. లో బడ్జెట్ మూవీస్ ఉంటే ఖచ్చితంగా లీడ్ అయితేనే చేస్తా. వెబ్ సీరీస్ ఏమైనా చేసారా మరి మూవీస్ కాకుండా? వెబ్ సీరీస్ అంటే లైక్ ఈ మధ్యనే నేను 'ఇన్ఫినిటమ్ మీడియం' వాళ్ళతో టై అప్ అవ్వాను. ఓకే. వాళ్ళతో ప్రెజెంట్ ఒక వెబ్ సీరీస్ ఉంది. త్వరలో అది రిలీజ్ అవ్వబోతుంది. ఓకే. షూట్ స్టార్ట్ చేశాను. రోల్ ఏమైనా చెప్తారా? ఆ! రోల్ అంటే లీడే. లీడే. ఆ! ఓకే. అంటే హ్మ్. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ చాలా బబ్లీగా మాస్ క్యారెక్టర్ ఉంటది. ఓకే. మీకు ఆ! నచ్చిన క్యారెక్టర్ అయితే. అవును. నాకు నచ్చిన క్యారెక్టర్. నాకు నచ్చిన క్యారెక్టర్‌లో నా ఫాలోవర్స్ అందరికి కొత్తగా కనబడబోతున్నాను గదా! అంటే ఇప్పటివరకు సాంగ్సే చేశాను. ఇప్పుడు ఈ కొత్తగా కనబడబోతున్నాన్న ఎక్సైట్‌మెంట్ ఇంకా చాలా ఉంది. మరి ఏమవ్వుద్దో చూడాలి. షూట్ జరుగుతుంది. ఓకే. బావుంటది. చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది ఈ వెబ్ సీరీస్ మాత్రం. ఆ హోప్ అయితే ఉంది ఆ నాకు. హోప్ అయితుందా? హ్మ్. స్క్రీన్ పైన అలాగే నార్మల్‌గా పద్ధతిగా ఉండే పూజ ఇంత హ్మ్. రౌడీ లుక్‌ని ఎందుకు గావాలనుకుంటుందసలు? పద్ధతిగా ఉంటానంటే, ఇప్పుడు చేసేది ఫోక్ సాంగ్స్ కాబట్టి దానికి పద్ధతిగా ఉంటేనే ఉండాలి. సెట్ అవుద్ది. నేను అక్కడికొచ్చి జీన్స్, షార్ట్స్ ఏస్తే నడవదు. సో, అట్లా పద్ధతిగా పద్ధతిగా. ఉండాల్సొస్తుంది. ఓకే. ఈవెన్ ఇంట్లో గూడా డ్యాడీ ఒప్పుకోరు కాబట్టి ఆబ్వియస్‌లీ పద్ధతిగా ఉండాలి. అంటే పద్ధతిగా ఉండడం ఇష్టమా? లేకపోతే 2 ఇష్టం. 2 ఇంకా ఇష్టమా? టైంకి తగ్గట్టు. కొన్ని టైమ్స్ వెస్టర్న్ ఉండబుద్దయినప్పుడు డ్యాడీ ఒప్పుకోరు. కొన్ని టైమ్స్ ఇంకా నా అంతట నాకే ట్రెడిషనల్ ఉండబుద్దయిద్ది. ఓకే. ఇవాళ వరలక్ష్మి వ్రతం గాబట్టి, ఇంకా నా ఇష్టంగా నేను ఈ లుక్‌లో ఉన్నా అట్లా. ఓకే. ఇంకా మాస్ లుక్స్ ఎందుకు ఇష్టపడుద్దంటే, ఇంక అది హార్ట్ ఏం జేయలేము. అంతే. ఓకే. హ్మ్. డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా మీరు? నేర్చుకోలేదు. కూచిపూడి యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయినా. ఓకే. ఇష్టంగా జాయిన్ అయినా. ఇష్టంగా నేర్చుకున్నా కూడా మేడం అంటే మా కూచిపూడి టీచర్ గూడా "నువ్వు పక్కా హార్ట్ బెట్టి నేర్చుకో. రెగ్యులర్‌గా క్లాసెస్‌కి రా. ఇందులో ఖచ్చితంగా ఒక మంచి పేరొచ్చే డాన్సర్‌వి అయితావు" అని గూడా అన్నారు. నా డాన్స్ చూసిన 1 మంత్‌లోనే. ఓకే. టైం బాలేదు. షూట్సే సరిపోతున్నాయి. క్లాస్ కుదరట్లే. క్లాస్ కుదరట్లేదు. ఆ! ఓకే. మరి ఏమన్నా ప్లాన్ ఉందా మరి నెక్స్ట్ ఎళ్ళడం? నెక్స్ట్ అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను గాబట్టి, ఫస్ట్ ఈ 3 ఇయర్స్ కంప్లీట్ జేసుకుందాం. ఆ
తర్వాత ఫర్దర్‌గా ఏంటి, స్టడీ ఏంటి, అండ్ ఈ ఫీల్డ్ ఏంటి అనేది ఇంక అప్పుడు డిసైడ్ చేసుకుంటా. ఇప్పుడు షూట్స్ అన్ని ఆపేస్తారా అయితే? ఆపేయను. కంటిన్యూ చేస్తా. కంటిన్యూ చేస్తారు. ఈ 3 ఇయర్స్ మాత్రం కాలేజ్‌కి రెగ్యులరే ఉంటా. కాపోతే చాలా ప్రయత్నిస్తా. ఫీల్డ్ పరంగా కాకుండా స్టడీస్ పరంగా. హ్మ్. అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు మీరు? నాకు లా లా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అడ్వకేట్ అవ్వాలని నా డ్రీమ్ యాక్చువల్లీ. ఓకే. ట్రై చేస్తున్నా చాలా. హార్డ్ వర్క్ చేస్తున్నా. ఇటు షూట్స్, స్టడీ బాగా చేస్తున్నా. మరి ఏమవ్వుద్దో చూడాలి. అంతేనా? అడ్వకేట్ అంటే అది నాట్ ఎ జోక్ గదా! అవునవును. చాలా హార్డ్ వర్క్ ఉండాలి. మరి పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? పేరెంట్స్ చాలా సపోర్టివ్. ఇప్పుడు నేను కాలేజ్ మానేస్తా అన్నా గానీ, మానేసి ఇంట్లో కూర్చోమ్మా అంటారు. అంత ఓకే. గారాబం. నేను ఏదన్నా వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. నేను ఏ రూట్ ఓకే. ఎంచుకున్నా గానీ. ఏ రూట్ అయినా. నాకు నో చెప్పరు అస్సలు. ఓకే. అన్నయ్యని బాగా చూసుకుంటారా? మిమ్మల్ని బాగా చూసుకుంటారా? నన్నే. డౌట్ లేదు అస్సలు. అంటే అన్నయ్యని గూడా బా జూసుకుంటారు. కాపోతే కొంచెం ఆడపిల్లనని బాగా నన్ను. నేనేదన్నా ఇంట్లో ఏమైనా జేసినా అన్నయ్యకే కోటింగ్ ఉంటది. ఓకే. మిస్టేక్ ఇక్కడున్నా అక్కడేనా? అక్కడే ఉంటది. ఓకే. అన్నయ్య అడుగుతాడు, "ఎందుకు మమ్మీ అన్నీ తనగా అమ్ముకి అంత మంచిగా జూస్తారు. అమ్ము ఏది జేసినా నన్నెందుకు తిడతారు" అని అంటే, "అరే చిన్న పిల్ల గదా! తెలుసో తెలవక జేస్తది. తిట్టిందంటే ఏడుస్తది ఎందుకు" అని అంటారు. ఓకే. హ్మ్. పూజ చాలా ఎమోషనల్ అయితదంట రియలేనా? ఎమోషనలే. ఎమోషనలే. చాలా హార్డ్‌గా కనబడతా బయటికి. ఎందుకు ఇంత రూడ్ అనుకుంటారు గానీ, కరెక్ట్‌గా నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తే అర్థమైద్ది ఇంత ఎమోషనలా అని. ఓకే. మీ లైఫ్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సీమ. నా 8థ్ క్లాస్ ఫ్రెండ్. ఓకే. హ్మ్. ఇప్పటికి జర్నీ ఉందా? ఇప్పటికి. కట్టయిందా? ఇప్పటికి, ఎప్పటికి గూడా. ఎప్పటికి గూడానా? ఆ! ఇంకా ఫీల్డ్‌లో ఎవరు లేరా మరి బెస్ట్ ఫ్రెండ్స్? ఫీల్డ్‌లో ఎవ్వరు లేరు. నాకు ఇంట్రెస్ట్ గూడా లేదు. ఆ! లేదు. ఈవెన్ ఎందుకు? అవసరం లేదు. అంత క్లోజ్‌నెస్ అవసరం లేదు. మేబీ దూరం ఉంటేనే బెస్ట్. ఎందుకు చాలా మంది క్లోజ్‌గా ఉంటారు గదా! అంటే లైక్ మనము యాక్టింగ్ ఈ ఫీల్డ్ ఎంచుకున్నామంటేనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమర్స్ అనేటివి మన మీద ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితాయి. అవునవును. మనం షూట్ చేసొచ్చి 4 గోడల మధ్యలో లాక్ ఏసుకొని ఇంట్లో పద్ధతికి కూర్చున్నా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి చోట్ల ఫ్రెండ్‌షిప్స్ అనేటివి వేస్ట్ ఆఫ్ టైమ్. వెళ్ళాలి, వర్క్ జూసుకోవాలి, రావాలి. ఎంతవరకు మాట్లాడితే అంత బెస్ట్ అని నా ఫీలింగ్. మీ మీద ఏమైనా రూమర్ వచ్చిందా? ఇంత మాట్లాడుతున్నారు గదా! దాని గురించి? ఆహా! నా మీద ఇంకా ఏం రాలేదు. ఇంత జాగ్రత్త పడుతున్నా కాబట్టి అంత ఓకే. రాలేదు. వచ్చే ఉంటాయి. అయి మన వరకు రీచ్ అవ్వవు గదా! ఓకే. ఎవరైనా చెప్పి ఉంటారా? హ్మ్. నార్మల్‌గా పూజ ఇలా అంట గదా! నువ్వు ఏమైనా చేసావా షూట్‌లో అని? అంటే నాకొచ్చేటియయితే లైక్ పూజ షూట్స్‌కి టైంకి రాదు. ఓకే. చాలా మేకప్‌కి టైం తీసుకుంటది అని. ఎందుకంత టైం తీసుకుంటారు మరి? యాక్చువల్లీ నేను మేకప్‌లో ఎవ్వరికీ నచ్చను. నేచురల్ ఫేసే బావుంటది. చెప్పాను గదా! ఇవే రూమర్స్. ఉన్న నిజమేమో ఇది. నేను నేచురల్‌గానే బావుంటా. సో, నాకు హెవీ మేకప్స్ ఎయ్యరు. కాకపోతే మేకప్‌కి టైం తీసుకుంటా. నిజానికి నేను టైం తీసుకుంటా. ఎందుకంటే నాకు ఓకే. డ్రెస్ అనేది ఇక్కడ ఈ కుచ్చు ఇటు ఉండాలంటే ఇది ఇటే ఉండాలి. అట్లా మొత్తం ఎక్కడికక్కడ నీట్‌గా సెట్ అయిన తర్వాత నేను బయటికొస్తా మేకప్ రూమ్ నుంచి. అప్పటి వరకు రాను. అది ఓకే. కొంచెం డైరెక్టర్స్‌కి గానీ వీళ్ళకి టైం వేస్ట్ అవుతూ అవునవును. ఉంటది గదా! అట్లా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు నిజానికి. ఓకే. పేమెంట్స్ ఎక్కువ చార్జ్ చేస్తదని ఇట్లా కొన్ని చిన్నవుంటాయి. ఓకే. ఎంత తీసుకుంటదేంటి పూజ అసలు? అమ్మ మాట్లాడతారు అయన్నీ. అమ్మ నేనా? నాకు ఓకే. తెలవదు. మీకేం తెలీదయితే. నాతో ఓన్లీ స్టోరీ డిస్కస్ జేస్తారు. స్టోరీ. కాస్ట్యూమ్స్ గురించి, ఇంకా పేమెంట్స్ గురించి అమ్మ మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు సాంగ్ ఓకే అని చెప్పాలంటే మీరు చెప్తారా? మీ అమ్మ చెప్తారా? నేను, మమ్మీ, డ్యాడీ ఒక్కసారి సాంగ్ పంపివ్వమని అడుగుతాం ఎవరినైనా. ఓకే. విని చెప్తాం. నాకు ఓకే అనిపించిన కొన్ని మమ్మీ, డ్యాడీకి నచ్చవు. అట్లాంటి టైంలో రిజెక్ట్ చేయాల్సొస్తది. కొన్ని టైమ్స్ వాళ్ళకి గూడా క్లారిటీ లేనప్పుడు హన్మయ్య గారు అని ఉంటారు. ఫోక్‌లో కొంచెం లి పెద్ద లిరిసిస్ట్, అంటే బాగా అనుభవం ఉన్న మనిషి ఆయన. ఓకే. పెద్దాయన. ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారు. సార్ ఇట్లా అమ్మ వాళ్ళకి గూడా కొంచెం క్లారిటీ రావట్లేదు చెప్పండి అని అంటే చెప్తారు. అమ్మ చెయ్యి బావుందంటారు. లేదంటే అమ్మ వద్దు కొంచెం మంచిగా లేదంటారు. అట్లా. ఓకే. హ్మ్. అంటే ఇన్ని లిరిక్స్ వింటున్నారు గదా! హ్మ్. మీకు ఏదైనా వినంగానే అరే! ఈ సాంగ్ బావుంది అని ఏ సాంగ్ అనిపిచ్చింది? నాకు, నాకు నచ్చినయి గాబట్టే ఇప్పటివరకు నేను అవన్నీ జేశాను సాంగ్స్. కాపోతే వినంగానే అబ్బా! ఏముందనిపించిన సాంగ్ అయితే 'డుగు డుగు బండి' అని ఒక సాంగ్. ఓకే. ఫీమేల్ సాంగ్.
అది బాగా అనిపించింది. వినంగానే మా డ్యాడీకి నాకు అబ్బా! ఏముందనిపించింది. ఏముందనిపించిందా? మళ్ళీ ఓకే. ఇంకోటి మాస్, ఇగ ఫుల్ మాస్ సాంగ్ 'అర్రల్లాలికి కూసున్నవానే వాయే' అని. అది ఓకే. వినంగానే ఇక నేను నవ్వినాను కదా! నా పొట్ట ఇట్లా బ్లాస్ట్ అయ్యేటట్టు నవ్విన. అంత ఫన్నీ ఉంటది ఆ సాంగ్ అయితే. అవునా? ఆ! ఓకే. ఈ 2 సాంగ్స్ కొంచెం వచ్చా? వినంగానే లిరిక్స్ వచ్చా? నేనే ఆ సాంగ్ లిరిక్స్ వచ్చా? వచ్చు. పాడేసేయండి అయితే. పాడేసేయాలా? పాడేసేయండి. ఇది బావుంది గదా! పాడేసేయండి. అర్రల్లాలిగి గుసున్నవానే వాయి నిన్నెవ్వరు ఏమన్నరే నీ మూతంత సిన్నబోయెనోయి నా మనసూరుకోనన్నదే నే అలిగి గుసుంటే నీకేంది అయ్యనారంది నాకున్నది మా అయ్యవ్వ చెప్పినా వినలే దారి పట్టినని ఇంటికి. మీకు సింగర్స్‌లలో ఎవరిష్టం? సింగర్స్‌లోనా? నాకిష్టమైన సింగర్ శైలజ భట్. మా ఫోక్‌లో చాలా, చాలా స్వీటెస్ట్ వాయిస్. తను ఇప్పటి వరకు కలవలేదు. కలిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి కాంప్లిమెంట్ ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటా. సెల్ఫీ తీసుకుంటారా? ఆ! అందరు మీతో సెల్ఫీ తీసుకుంటే మీరు తనతో సెల్ఫీ అవును. నేను తీసుకుంటారా? మంచి ఫ్యాన్‌ని తన వాయిస్‌కి. చాలా ఓకే. స్వీట్ ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా బయటికెళ్తారు గదా మీరు. చూడంగానే అరే! పూజ, పూజ అని సెల్ఫీస్ తీసుకోవడం ఇదంతా చూస్తే ఏమనిపిస్తదసలు? చాలా నేను బ్లష్ అవుతా. నాకిదంతా కొత్తగుందండి నిజంగా. ఓకే. నన్ను గుర్తుపట్టడం గానీ, ఫోటోస్ తీసుకోవడం గానీ, అది ఇంటికొచ్చి ఇంకా ఆ రోజు అన్నం తింటానో లేదో గూడా తెలవదు నాకైతే. ఓకే. హ్మ్. అక్కడ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్‌కి అయిపోతుంది. అవును. అంటే షూట్ ఎంత టైమ్‌లో చేస్తారు అసలు మీరు? అంటే చాలామంది సింగిల్ టేక్‌లో చేస్తూ ఉంటారు. హ్మ్. ప్రాక్టీస్ అవ్వండి, లేకపోతే షూట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తుంటారు. అవును. మీకెన్ని డేస్ పడుతుంది? నాకు డేస్ అంటే 'లవ్ ఫెయిల్యూర్' సాంగ్ అయితే మినిమమ్ 2 డేస్ ఉండాలి. ఓకే. 1 డే తీస్తే అది ఇంకా వేస్ట్, అసలు తీసి కూడా వేస్టే 'లవ్ ఫెయిల్యూర్' సాంగ్ 1 డే తీస్తే. అందరు 2 డేసే తీస్తారు. 'లవ్ ఫెయిల్యూర్' సాంగ్ అయితే 2 డేస్ పట్టుద్ది. ఫోక్ సాంగ్ అయితే 1 డేలో కంప్లీట్ 1 జేస్తారు. డేలో కంప్లీట్. ఇంకా లైక్ ఏదైనా అర్జెంట్‌గా చేసేది ఉందనుకోండి ప్రాజెక్ట్, దానికి మోస్ట్‌లీ నన్ను ప్రిఫర్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ. ఓకే. ఎందుకంటే నేను సింగిల్ టేక్‌లో చేస్తా. అస్సలు ఇబ్బంది పెట్టా. లవ్ ఫెయిల్యూర్ అయితే ఇంకా పోయి అక్కడ మొత్తం ఒక ఆట ఆడేసుకొనొస్తా. అంతేనా? ఆ! అంత ఓకే. అంత చేస్తా. ఓకే. ఫోక్ అంటే ముందు రోజు రిహార్సల్ ఉంటే ఈ షూట్ రోజు కూడా మంచిగా ర్యాంప్ ఆడిచ్చేసొస్తా. ఓకే. రిహార్సల్ లేకపోతే కొంచెం కొరియోగ్రాఫర్‌కి ఇరిటేషన్ తెప్పిస్తా. అది కూడా మేబీ శేఖర్ వారేస్ గారికి కొంచెం ఇరిటేట్ చేపిస్తానేమో. ఎందుకంటే మాస్టర్‌యి చాలా హార్డ్ ఉంటాయి స్టెప్స్. మిగతా కొరియోగ్రాఫర్స్‌కైతే ఇప్పటివరకు నేను చేసిన వాళ్ళకి ఎవరికీ ఇరిటేషన్ రాలేదు. ఓకే. బానే వాళ్ళు చెప్పంగానే చేసేసిన రిహార్సల్ అయిపోయినా గానీ. ఓకే. మీకు హ్మ్. ఏ కొరియోగ్రాఫర్ ఇష్టం? నాకైతే అందరూ ఇష్టమే. కాపోతే ఇప్పటివరకు నేను ఫోక్‌లో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ శేఖర్ వారేస్ గారితోటే చేశా. 1, 2, 3 అట్లా వేరే కొరియోగ్రాఫర్స్‌తో చేసుంటా. వేరే కొరియోగ్రాఫర్స్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు మాట రానిది గూడా మాస్టర్ వల్లే. ఎందుకంటే మాస్టర్ చెప్పే హార్డ్ స్టెప్స్ వల్ల నేను వేరే షూట్‌కెళ్ళినా గానీ వాళ్ళు చెప్పే చిన్న చిన్న స్టెప్స్ తొందరగా క్యాచ్ చేసేయగలుగుతున్నా. సో, నేను మోస్ట్‌లీ మాస్టర్‌కి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఆయన వల్లే మాస్టర్‌కి. డాన్స్ ఇప్పుడు ఓకే. ఇంత పర్ఫెక్ట్ ఉన్నానంటే ఆయన భయానికే నేర్చుకున్నా. ఆ! ఇంకా ఇప్పుడు మీ లైఫ్‌లో ఎవరికైనా థాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నా లైఫ్‌లో థాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ నరేష్, చెప్పాను గదా! అవును. అసిస్టెంట్ డైరెక్టర్ అని. తనకి చెప్తా. అసలు హైదరాబాద్ అంటే ఏంటో తెలవని టైంలో మా మమ్మీ, డ్యాడీని పిలిచి ప్రతీదీ, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటికీ చూడండి, లైక్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి అంత మ ఎవరు పట్టించుకోరు గదా! అవును. అది ఉన్న ఫ్యాక్ట్. అయినప్పటికీ తను మమ్మల్ని పిలిచి ఎవరికొకరికి డైరెక్టర్స్‌కి పరిచయం జేయడం లాంటి తన వంతు సహాయం తను ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. నాకు అన్ని కాంటాక్ట్స్ రీచ్ అయ్యి ఇక్కడి వరకు వచ్చిందంటే మోస్ట్‌లీ నేను ఫస్ట్ ఈ ఫీల్డ్ విషయంలో నరేష్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా సమాజంలోనైనా, ఎక్కడైనా ఒక అమ్మాయి బయటికి రావాలి, ఏదైనా చేయాలి అంటే ఎవరిదో ఒకరిది సపోర్ట్ ఉండాలి. అవును. ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే లింక్ కలిపేస్తారు. అవును. అలా మీకేదైనా సిట్యుయేషన్ ఫేస్ చేసారా? అలాంటి సిట్యుయేషన్స్? అట్లాంటి సిట్యుయేషన్ ఏం ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటివరకు నాకు అట్లా పెట్టాలి అన్నా వాళ్ళకి ఫస్ట్‌లీ ఆలోచన రాదు. ఎందుకంటే నాతో వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. మా ఓకే. మమ్మీతో, డ్యాడీతో మాట్లాడిండ్రు ఇప్పటివరకు. ఈవెన్ నరేష్ కూడా డ్యాడీతో టచ్‌లో ఉంటారెప్పుడు. ఓకే. అండ్ ఆ యువతల వ్యక్తిని చూస్తే వీళ్ళిద్దరికీ ఏదో ఒకటి రూమర్ క్రియేట్ చేద్దామన్న ఒపీనియన్ రాదు. ఇప్పటివరకు నాతో ఇట్లా మూవ్ అయిన వాళ్ళైతే
ఒక మంచి అందరిలో మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళే. మీకు ఎవరినన్నా తిట్టాలి, కొట్టాలి అని అంటే ఎవరిని తిడతారో, కొడతారో చెప్పండి అసలు? ఎవరిని తిట్టాను, కొట్టాను. అందరు స్వీట్ మోస్ట్‌గా ఉంటారు. పూజ అంటే ఒక అంతేనా? చిన్న పిల్లలా చూస్తారు ఏ షూట్‌కెళ్ళినా. ఓకే. మంచిగా ప్యాంపర్ చేస్తారు బాగా. ఏదైనా షూట్ జరుగుతున్నప్పుడు అరే ఏంటి ఈ షూట్‌కి ఎందుకొచ్చాను అనిపించిన షూట్ ఏదైనా ఉందా? ఉండే ఉండొచ్చు. స్టార్టింగ్‌లో స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడు షూట్ అంటే? ఇప్పుడు షూట్ అంటే బావుంటది. స్టార్టింగ్‌లో గూడా వాళ్ళు గూడా న్యూ ప్రొడ్యూసర్స్ ఉండబట్టికి అబ్బా! ఎందుకొచ్చానురా ఈ షూట్ అనిపించేది. పాపం వాళ్ళకి గూడా ఎట్లా చూసుకోవాలి ఏంటి ఏం అవును. తెలవకపోయేది. ఇప్పుడు షూట్స్ అంటే మంచిగా జాలీగా వెళ్ళిపోతా. ఆ! షూట్ అనంగానే రెడీ అయిపోవడం. హ్మ్. హ్మ్. ఇంకిప్పుడు మీరు నార్మల్‌గా ఎక్కడ ఎక్కువ షూట్స్ చేస్తూ ఉంటారు? నేను మోస్ట్‌లీ చేసే ప్లేసెస్ జగిత్యాల్, వేములవాడ, సిద్దిపేట్ ఇవి రెగ్యులర్ ఇంకా. ఓకే. వెళ్ళిందంటే ఓ 10 రోజులు అటే ఉంటానేమో. 10 డేస్ అటే ఉంటారా? అనుకోకుండా ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి. ఓకే. ఏ టీమ్‌తో చేసినప్పుడు మీకు బాగా అనిపిస్తది? అందరితో బాగా అనిపిస్తది. అందరితో బానే అనిపిస్తదా? అందరితో బావుంటది. ఈ హీరోతో నేను మూవీ లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి చేయాలనంటే ఎవరిని ప్రిఫర్ చేస్తారు మీరు? మూవీ ఈ హీరోతో అనుకుంటేనా? అంత పెద్దవాళ్ళతో చేసే ఛాన్స్ సరే మీరు ఎప్పుడొస్తది? ఏదైనా సాంగ్ లేదంటే మూవీ ఎప్పుడు ఈయనతోనే చేస్తే బావుంటది అనుకున్న హ్మ్. పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు 'ప్రభాస్' అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు రమ్మనమా మరి ప్రభాస్‌ని? ఏదో ప్రభాస్‌తో కలలు ఖర్చవ్వవు గదా! ఎన్నైనా ఎన్నైనా గనొచ్చు. గనొచ్చు. హ్మ్. ఓకే. సరే కలలు ఖర్చవ్వవు ఎన్నైనా గనొచ్చు అనన్నారు. ఆ! సో, మీ డ్రీమ్ బాయ్ ఎవరు అసలు? ప్రభాస్ అని చెప్పొద్దిప్పుడు. ప్రభాస్ గాదు ఇప్పుడు. నాకు తెలిసి నాకు ఏదో ఒక హీరో పేరు చెప్తావు నువ్వంతే. ఇష్టం అంటే హీరోనే తను గూడా. తమిళ్ మూవీస్ చేస్తుంటాడు. నేను అదే అంటున్నా నువ్వు హీరోస్ తోటి మొత్తం కవర్ చేసేస్తున్నావు. అలా కాకుండా పర్సనల్ లైఫ్‌లో ఒక అబ్బాయిని చూడంగానే అరే! ఈ అబ్బాయి మన లైఫ్‌లో ఉంటే బావుండు. ఎంత క్యూట్ ఉన్నాడు, ఎంత స్వీట్ ఉన్నాడు. అలాంటి అబ్బాయి ఎవ్వరు లేరా నీ లైఫ్‌లో? హుహు. ఎవ్వరు లేరు. హుహు. ఉండే ఉంటారులే. లేదు లేదు. నిజంగా ఎవ్వరు లేరు. పూజ అంతమందికి నచ్చినప్పుడు పూజకి ఒక్కరు కూడా నచ్చరా? నచ్చరు. నచ్చరు. హుహు. రౌడీ అన్నారు. మరి రౌడీ ఎవరినైనా చూసినప్పుడు అరే! ఏమున్నారురా బాబు! అని ఏదో ఒక చిన్న ఒక్క చిన్న లైన్ అయినా ఉంటది మనసులో. ఆ! అలాంటి సిట్యుయేషన్ ఏంటి అసలు? అట్లాంటి సిట్యుయేషన్ నిజమండి. చెప్తే నమ్మరు గానీ, లేదు ఇప్పటివరకైతే ఏమి అట్లా అనిపించలేదు. ఏమి అట్లా చూస్తే అనిపించలేదు. అబ్బా! అన్నట్టు ఏమి అనిపించలే. అంతా హ్మ్. యావరేజేనా? అంతా యావరేజే. ఓకే. మేబీ ఇప్పుడు రెడీ వాళ్ళు చేసేద్దాం మనమైతే. ఉండరు. పాపం ఎందుకు వాళ్ళని డిస్కరేజ్ చేయాలి గానీ, అయ్యో! పూజకి నేను ప్రపోజ్ చేశా. ఆమె ఏంటి ఎవ్వరు లేరు యావరేజ్ అంటంది అని పాపం మళ్ళీ వాళ్ళు ఎందుకు అనుకోవడం గానీ, ఓకే. నా స్టాండర్డ్స్‌కి రీచ్ అయ్యేంత లేరు. ఎవ్వరు పాపం రీచ్ ముందు కాలేదు. అరే బాబు! రీచ్ అవ్వండి కొంచెం పూజ ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. బాడీ యేసుకొని మంచిగా హీరోలా సారీ హీరో గాదు విలన్. విలన్ కావాలి. విలన్. రౌడీ గావాలి. విలన్ ఈజ్ ఈక్వల్ టు హస్బెండ్ మెటీరియల్ ఇంకా. అమ్మో! ఓకే. నాకు హీరోస్ నచ్చరు. విలన్స్ ఇష్టం. అయితే ఇప్పుడు ఏదైనా మూవీకి ఏదైనా స్టోరీ ఓకే చేసినప్పుడు హీరో వైఫ్ గాదు విలన్ వైఫ్‌కి యాక్ట్ చేస్తా అని చెప్పేసేయండి అయితే. యాక్చువల్లీ ఇప్పుడున్న ట్విస్ట్ అదే. నేనొక మూవీ చేస్తానని చెప్పాను గదా! అఖిల్ సార్థక్ గారు అందులో 'బిగ్ బాస్' అఖిల్ ఓకే. సార్థక్ గారు హీరో. నేను యాక్చువల్లీ హీరోని లవ్ చేస్తా. బట్ వీళ్ళెన్ని పెళ్లి చేసుకుంటా అయ్యో! నేను ఇక్కడే రివీల్ చేస్తున్నా. ఓకే. నేను సో, అనుకున్నట్టే వీళ్ళు మీరు అనుకున్నట్టే మూవీలో కూడా జరిగింది. ఆ! అంటే ఇప్పుడు ఒకటి జరుగుతుంది అనుకుంటే దానికి రివర్స్‌లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మనకి. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ ఏదైనా ఉందా మీకు? ఆ! ఇది జరగాలి అనుకుంటే ఇంకోటి జరగడమా? అవును. ఆ! జరిగింది. ఏంటంటే నేను మా రీసెంట్లీనే అది మళ్ళీ టైం గూడా పట్టలేదు. ఓకే. లైక్ కొన్ని నేనేమి ఇట్లా ఫినాన్షియల్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అవ్వను. అదంతా మమ్మీ, డ్యాడీ ఓకే. చూసుకుంటారు. కాపోతే రీసెంట్లీ మేము కార్ తీసుకున్నాం. ఏ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేయాలే. ఇప్పుడు చేస్తున్నా. ఓకే. అమ్మోళ్ళకి ఇష్టం లేదు అనౌన్స్ చేయడం. ఓకే. పర్లేదు ఇప్పుడు అది ఎట్లాగో అందరికీ తెలిసిపోయింది అందరికి ఫ్యామిలీ తెలిసిపోయింది. మెంబర్స్‌కి. అదేమనుకున్నామంటే ఒక డ్యూరేషన్ అనుకున్నాం. కొన్ని కొన్ని ఈ టైం వరకు కొన్ని మనీ అనేటివి మేము ఒక పనికి అనుకోని ఇచ్చేసినాం. అది అనుకోకుండా కారొచ్చేసింది. అసలు ఆ ఓకే. టైంలో సిట్యుయేషన్స్ అన్నీ క్లమ్జీ అయిపోయినాయి. అవునా? కార్ తీసుకున్నామన్న హ్యాపీనెస్ లేకుండే. ఓకే. అది మంచి ఒక డ్రీమ్ అన్నమాట మొన్నటి వరకు మాకు. తీరా ఓకే. డ్రీమ్ కేమ్ ట్రూ అనుకున్నప్పుడు సిట్యుయేషన్స్ అంతా కొంచెం క్లమ్జీ అయిపోబట్టికి నేను డౌన్ అయినా. కాకపోతే మమ్మీ ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రు. "ఇది చాలా చిన్న మ్యాటర్ అమ్ము. అసలు నువ్వు చూసుకోవాల్సినవి కూడా కాదు ఇవి. మేము చూసుకోవాల్సినవి.
ఇది చాలా చిన్న మ్యాటర్. ఎందుకంటే వాళ్ళకి చూసి చూసి అలవాటు అయిపోయాయి. వాళ్ళు ఎంత లైఫ్ చూసుంటారు. అందులో ఎన్ని అనుకున్నవి కాకుండా ఇంకోటి అవ్వుంటాయి. ఇది నా ఫస్ట్‌ది కదా! కొంచెం చాలా డౌన్ అయిపోతే ఇంక అమ్మ చెప్పిండ్రు. "ఎన్నో చూస్తావు ఇంకా ముందు ముందు లైఫ్‌లో. ఇది చాలా చిన్న మ్యాటర్ అట్లా అనుకోకు. నీకు కావాల్సిందేంటి కారు. వచ్చింది ఎంజాయ్ చెయ్యి. ఆ హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చెయ్యి" అని అన్నారు అమ్మ ఇంకా. ఓకే. హ్మ్. ఫుల్ సపోర్ట్ అయితే ఫ్యామిలీ. చాలా. అస్సలు ఏడవనియ్యరు. అస్సలు కానీ అమ్మో! వాళ్ళ కోసం మాత్రం మీరు ఏడ్చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. అవును. నేను మీకొకటి అడగాలి. ఆ! ఓకే. కొన్ని షూట్‌వి వ్లాగ్స్ పెడుతూ ఉంటారు కదా! షార్ట్స్ టైప్. అవును. సో, షార్ట్స్. అలా పెడుతూ ఉంటారు కదా మీరు. అవును. నా యూట్యూబ్‌లో అప్పుడప్పుడు పోస్ట్ అప్పుడప్పుడు చేస్తూ పోస్ట్ ఉంటా. చేస్తూ ఉంటారు. ఆ! ఈ సీన్ చేసినప్పుడు అంతమంది ఉన్నారు గదా! ఆ! అసలు ఎలా చేశారసలు? యాక్చువల్లీ టీమంతా నాకు మంచి సపోర్టివ్ టీమ్. అమ్మ పక్కనే ఉన్నారు. వాళ్ళు అడిగారు గూడా, "నీకు నీకు కంఫర్ట్ అయితేనే" అని. బబ్లు గారు డీఓపీ దానికి, జంతా బబ్లు గారు. ఓకే. ఆయన విజువల్స్ మీద ఫస్ట్‌లీ నేను డీఓపీని బాగా నమ్ముతా ఎందులో అయినా గాని. ఓకే. విజువల్స్ మీద నాకు నమ్మకం ఉంది. సో, ధైర్యంగా చేసేసా. అండ్ జాకెట్ గూడా ఫుల్ ఉంది. చూసారా? అవును. ఫ్రంట్ గూడా కాలర్ ఉంటది. కాలర్ ఉంది. మొత్తం బ్యాక్ అంతా క్లోజ్డ్ ఉంటది. అట్లా. అది ఓకే. వెనక నుంచి అనిపించేసిందా? ఆ! ఏమనిపించలేదు. ఏమనిపించలేదు. ఎందుకంటే ఎమ్మటే ఇట్లా చున్నీ తీసి పక్కకు పారేయంగానే అమ్మొచ్చి కోట్ కప్పేసేవాళ్ళు. సో, అది ఇక్కడ మాకు స్కిప్ టీమ్ అందరూ చేసేసిల్లయితే. ఆహ్, టీమ్ అందరూ వెనకాలున్నారు. ఓకే. నా ముందు ఎవరు ఉండలేదు. సో, పూజ అంటే చాలా మందికి ఇష్టం. హ్మ్. అండ్ క్యూట్ క్యూట్ పూజ. అంటే హుహు. పూజని చిన్న పాపలాగా ట్రీట్ చేస్తారు. ఆ! సో, మీరు చిన్న పాపలాగా ట్రీట్ చేసే వాళ్ళెవరైనా ఉన్నారా? నేను అలా ట్రీట్ చేసేవాళ్ళా? ఎవరు లేరు. అందరు నాకన్నా పెద్దోళ్ళే గదా! అందరు పెద్దవాళ్ళే. ఓకే. షూట్స్‌లో అయితే అందరు నాకన్నా పెద్దోళ్ళే గాబట్టి, నేను అంతగా ఎవరిని ట్రీట్ జేయాలన్నా అది రాదు గూడా గదా! అది రాదు గదా! చిన్నోళ్ళని జూస్తే వస్తది. ఓకే. అట్లా. కాపోతే చిన్న మా బేబీస్ ఉంటారు గదా! హ్మ్. షూట్స్‌లో వాళ్ళతో బాగా టైమ్ పాస్ చేస్తా. ఎక్కడైనా షూట్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు కనబడితే, కలిస్తే వాళ్ళతో. పిల్లలు నా దగ్గరికి అంత తొందర రారు చిన్నప్పటి నుంచే. అస్సలు రారు. ఈ పిల్ల చిన్న పిల్లలా ఉంది అనుకుంటారేమో. అట్లని గాదు గానీ, ఎందుకో కొంచెం మన యాటిట్యూడ్‌ని గూడా వాళ్ళ దగ్గరికి తీసుకునే విధానం ఉంటది గదా! అది నాకు ఓకే. రాదు ఫస్ట్ నుంచి. ఓకే. హ్మ్. అంటే బెదిరిస్తావా ఏంటి వాళ్ళని గూడా? బెదిరించను గానీ, నాకు చిన్న పిల్లల్ని ప్యాంపర్ చేయడం రాదస్సలు. ఓకే. నిన్నే ఒకరు ప్యాంపర్ చేయాలి. నువ్వు ఇంకా వేరే వాళ్ళని ఏం ప్యాంపర్ చేస్తావులే. హ్మ్. ఓకే. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నువ్వు చేసేవి ఇప్పుడు? ఇప్పుడు ఉన్నవి మంచి హిట్స్ ఉన్నాయి. మంచి హిట్స్ ఉన్నాయి. ఆ! ఓకే. ఇప్పటి వరకైతే ఫోక్‌లో జర్నీ బా బా నడుస్తుంది. నడుస్తుంది. ఒక మాట ఓకే. చెప్పాలంటే ఒక్కో స్టెప్ ఇంకా ఎదుగుతూనే ఉన్నా. హ్మ్. సో, చాలా చిన్న ఏజ్‌లోనే పెద్ద సక్సెస్ వచ్చింది. ఒక్కటే హ్మ్. ఒక్క సాంగ్ తోటి. అవును. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని బ్లాక్ బస్టర్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి మరి? 2 ఉన్నాయి నా లెక్క ప్రకారం అయితే. ఓకే. యాక్చువల్లీ 3 అని చెప్పాలి. ఇంకోటి కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే. ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా షూట్ చేయలేదు. చేసాము. ఒకటి చేసారా? ప్రోమో ఓకే. రిలీజ్ అవ్వింది గూడా. ఓకే. 'బోరు బోరున నాది ఇల్లు' అని. దాని మీద హ్మ్. మంచి హోప్స్ ఉన్నాయి. మరి జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలవదు. ఓకే. ఇంకోటి 'గీత గీయరాదు' అది డీజే వర్షన్ డీజే ఉంది. వెర్షన్. ఓకే. అది. కొన్ని సాంగ్స్ వచ్చినప్పుడు చాలా బావుంటుంది షూట్ అండ్ లిరిక్స్ గూడా. ఈ షూట్ బావుంది. ఇది కన్ఫర్మ్‌గా ఎళ్ళిపోతుంది సాంగ్ అనుకున్న సాంగ్ ఏదైనా అసలు రీచ్ కాని సాంగ్ ఏదైనా ఉందా మీకు? అంటే అనుకోని రీచ్ గాని సాంగా? అవును. అనుకోని రీచ్ కాని సాంగ్. అంటే రీచ్ అవుతుందది. నేననుకున్న దానికి అవ్వట్లేదు. చెప్పాను ఓకే. గదా! 'డుగు డుగు బండి' సాంగ్ అవును. అని. అది చాలా బావుంది. ఎంత నచ్చుద్దో లేడీస్ ఇట్లా విమెన్స్ అందరికీ అనుకున్నా. ఎంత స్వీట్‌గా తను ఇష్టపడే అబ్బాయి కోసం ఆమె అంత మంచిగా పాడుతా ఉంటే, ఓకే. అది బాగా రీచ్ అవ్వుద్దనుకున్నాను. కాకపోతే అనుకున్న లెవెల్స్‌లో అది రీచ్ అవ్వట్లేదు. ఒక్కసారి జనాలు దాన్ని వింటే ఖచ్చితంగా మంచిగా అవ్వుద్దది. మంచిగా అవుద్దా? ఆ! ఓకే. ఇంకా కొన్ని సాంగ్స్ వస్తూ ఉంటాయి గదా మీకు. వచ్చినప్పుడు రిజెక్ట్ చేసిన తర్వాత అది వేరే వాళ్ళు చేసి హిట్ అయిన సాంగ్ ఉంటుంది గదా! అరే! మిస్ చేసుకున్నా అని ఏదైనా సాంగ్ ఉందా మీకలా? అంటే మోస్ట్‌లీ మరి అది నా మైండో తెలవదు, ఎందుకో తెలవదు. ఇప్పటివరకు నేను రిజెక్ట్ చేసిన సాంగ్స్ వేరే అమ్మాయిలు చేశారు. ఓకే. కాకపోతే అయి అంత హిట్ అవ్వలేదు. హిట్ అవ్వలేదా? అవ్వలేదు. ఓకే. హ్మ్. ఇప్పుడేదైనా సాంగ్ హీరోతో రిజెక్ట్ చేసుకున్న తర్వాత హీరోస్ చేంజ్ అవ్వడం, మీకు నచ్చిన హీరో ఆ సాంగ్‌లో కనిపించడం, అరే! ఈ హీరోతో మిస్ అయ్యాను. అలాంటి సాంగ్ గూడా ఏదైనా ఉందా? లేదా ఆ! అసలు? అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు. హ్మ్. ఎవ్వరైనా ఏం గాదు. ఎవరైనా ఏం కాదంటే అందరూ ఇప్పుడు నాకు పరిచయం ఉన్న వాళ్ళే ఉంటారు మోస్ట్‌లీ. ఓకే. సో, నాకు ఏం ప్రాబ్లమ్ ఏం ఉండదు. ప్రాబ్లమ్ హ్మ్. లేదు.
ఏదైనా సంథింగ్ షూట్ ఓకే అయ్యి మీరు లొకేషన్‌కి వెళ్ళే టైంలో షూట్ క్యాన్సిల్ అయింది పూజ అని కాల్ అబ్బా! రావడం అండ్ వేరే హీరోయిన్ కనిపించడం ఇలాంటి సాంగ్స్ ఏదైనా ఉందా మీకు? అంటే నా క్యాన్సిల్ అయిన వాటిలో వేరే ఉండడం ఏం జరగలేదు. ఎందుకంటే వన్స్ ఎవరైనా ప్రొడ్యూసర్ పూజ ఉండాలి అనుకున్నారంటే అందులో ఖచ్చితంగా పూజనే ఉంటది. ఖచ్చితంగా పూజనే కొన్ని ఉంటుందా? కొన్ని జరుగుతాయి. లైక్ పూజ అని కాకుండా వేరే అమ్మాయిని మార్చుదాం అని ఓకే. వస్తాయి. ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే కంపల్సరీ ఇంకా నేను ఈ విషయంలో ప్రౌడ్‌గా ఫీల్ అయితా కొంచెం. ఓకే. నా వర్క్ నేనంత 100% అంటే వేరే వాళ్ళు ఇవ్వరు అని అనట్లేదు. కాకపోతే చూడండి ఎంత నేను ఎక్కువ ఉబలాట కూడా పడను. ఇది నాకు రావాలి, రావాలి, రావాలి కాల్స్ చేయడం నాకివ్వండి. ఇవి నేను చెయ్యను. ఓకే. బట్ స్టిల్ ప్రొడ్యూసర్ పూజ కావాలని అంటే అక్కడ పూజ పూజ ఉంటది. ఉండాలి. అసలు ఇంకో ఆప్షన్ కొంతమంది కొన్ని కొన్ని వేరే అమ్మాయిల్ని తెద్దామని చూస్తారు. కాకపోతే వన్స్ ఇక్కడ ఒకరికి ఫిక్స్ అయిందంటే అది పూజనే ఉంటది. పూజనే ఉంటదా? ఇది నాకు చాలా బా అనిపిస్తది. ఓకే. నా కోసం 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా వెయిట్ చేస్తారు. ఒక్కసారి చేస్తారు. డేట్ ఫిక్స్ చేసుకున్నారంటే. ఓకే. చాలా చాలా బాగా అనిపిస్తది. వాళ్ళందరికీ నేను థాంక్‌ఫుల్ ఉంటా. అండ్ నేను కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితా. కొంచెం ఓకే. అది నా వర్క్ విషయంలో మాత్రమే గానీ ఏ గర్వం లేదు. నేను ఇంత అని వర్క్ ఇంత బాగా చేస్తానా అని నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటా ఉంటా. కొన్ని సాంగ్స్‌లలో ఫీమేల్ వర్షన్ అండ్ అంటే 2, 3 మెంబర్స్ ఉంటారు గదా! సో, అలాంటి సాంగ్స్ ఏదైనా చేసినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అరే! పూజ ఉంది గదా! ఎందుకు? లేదంటే అరే! పూజ కావాలి. కొంతమంది కావాలి అనుకుంటారు. కొంతమంది వద్దు అనుకుంటారు. ఆ! అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా మీ లైఫ్‌లో? ఉంది. మా కావాలి అని పూజ ఉంది చేద్దాం అని వచ్చిన వాళ్ళెవరూ లేరు. ఈవెన్ నేను గూడా ఇంకొక అమ్మాయి ఉందంటే, అబ్బా! ఉంది గదా! నేను పోయి చేయాలని నాకు అనిపించదు. ఓకే. ఇక్కడ వి ఆర్ ఆల్ ఈక్వల్. అవును. సో, అట్లేం ఉండదు. కాకపోతే ఒక షూట్‌లో మాత్రం నేనొచ్చానని లైక్ అది ఒక 4, 5 మెంబర్స్‌తో చేయాలనుకున్న సాంగ్. ఓకే. నేను వచ్చానని అందులో వన్ ఆఫ్ ద గర్ల్ ఎళ్ళిపోయింది. నేను ఓహ్! చెయ్యను అని. ఎందుకు అని రీజన్ అడిగితే ఇట్లా పూజ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్‌లో ట్రెండింగ్ ఉంది. హుహు. తనుంటే మమ్మల్ని ఎవరు చూడరు అని ఎళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఓకే. సో, అప్పుడు కొంచెం నేను లో ఫీల్ అవ్విన. తెలవదు నాకప్పుడు కొత్త గదా! డ్యాడీకి కాల్ చేసి బాధపడ్డా. డ్యాడీ ఏంటిది? నేనొస్తే ఇప్పుడు తనెవ్వరో గూడా నాకు తెలవదు. ఎందుకు అననంటే, ఇంకా ఇట్లనే ఉంటారు బయట పట్టించుకోకు. నువ్వే వచ్చేయి అక్కడి నుంచి అన్నారు. సో, నేనే ఆ ప్రాజెక్ట్‌ని వదిలేసి వచ్చేసా. ప్రాజెక్ట్ వదిలేసి వచ్చేసారా? అవసరం లేదు. కొన్ని సాంగ్ ఏమైనా చెప్తారా ఇప్పుడు మా కోసం? ఆ సాంగ్ గూడా నాకు గుర్తులేదు. ఓకే. మంచి ఛానలే. కాపోతే సాంగ్ గూడా నాకు గుర్తులేదు. కొన్ని నేను వన్స్ ఇంకా డెలీట్ అనుకుంటే అవి నా మైండ్‌లో డెలీట్ అయ్యి వాటి ఇన్ఫర్మేషన్ గూడా అనుకోకుండా వచ్చినా నేను రానివ్వను వాటి దగ్గరికి. నేను చేసే ప్రాజెక్ట్స్ ఏంటంటే కొన్ని వాళ్ళకంటూ కొన్ని వాల్యూస్ మెయింటైన్ జేయాలి. కొన్ని బౌండరీస్ మెయింటైన్ జేయాలి. చిల్లర చిల్లర చేస్తే నాకు నచ్చదు. నేనే వచ్చేస్తా అక్కడి నుంచి. అంతేనా? ఆ! ఓకే. అయితే పూజ ఒక గీత గీసుకుందనమాట. అవును. ఆ గీత అవును. క్రాస్ జేయదు. అస్సలు. నాకు అస్సలు. కొన్ని అనేటివి ఉండాలి. ఇంకా ఆ మనిషితో నాకు మళ్ళీ మాటలు కుదరకపోయినా పర్లేదు గానీ, కొన్ని మెయింటైన్ జేయాలి. నాతో యాక్ట్ జేసేటప్పుడు, నాతో వర్క్ చేసేటప్పుడు. హ్మ్. ఓకే. కొన్ని ఇప్పుడు అంటే అంత ర్యాష్‌గా అనిపిచ్చిందంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఉండే ఉంటుంది. అరే! పూజనే గదా! వస్తదిలే అనుకున్న సిట్యుయేషన్ ఏదైనా ఉందా? అంటే కాల్ చేసి "నువ్వే గదా! వచ్చేసేయమ్మా ఈ టైంలో ఉంది షూట్" అని ఎవరైనా కాల్ చేసారా మీకు? ఆ! అంటే అట్లా అట్లా ఏం జేయలేదు. ఓకే. కొన్ని టైమ్స్ బస్ స్టాండ్‌కొచ్చినప్పుడు రిసీవ్ చేసుకోపోవడాలు ఇవి ఉంటాయి గదా! నేనేమంటానంటే రిటర్న్ బస్ ఎక్కి ఎళ్ళిపోతానంటాను. అయ్యో! నన్నొచ్చేయమంటే. ఓకే. ఈ అంటే ఇంత రూడ్ ఉంటానంటే అట్లాంటివి ఏవో జరిగుంటాయని అడుగుతున్నారు. కాపోతే ఇంత రూడ్ ఉన్నాను గాబట్టే ఇంకా అట్లాంటివేవి జరగలేదని నా ఫీలింగ్. ఓకే. ఆ! అలానే ఉండాలయితే. అవును. ఓకే. హ్మ్. చాలా మంది వస్తున్నారు గదా! కొంతమంది న్యూ హ్మ్. డాన్సర్స్. హ్మ్. అండ్ హ్మ్. కొంతమంది మెయిన్ జేస్తున్నారు. వాళ్ళకి మీ సజెషన్ ఏంటసలు? మోస్ట్‌లీ డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఓకే. ఇన్ ద సేమ్ టైమ్ చాలా బౌండరీస్ ఉండాలి. మనకి పేరొచ్చిందనో, ఏదొచ్చిందనో డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర అండ్ షూట్ జూడ్డానికొచ్చిన వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతమందుంటారు. వీళ్ళ దగ్గర మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే అంత మంచిది. ఇన్ ద సేమ్ టైమ్ పిచ్చి పిచ్చి జోక్స్ వేయడం ఇట్లాంటి సమ్ బౌండరీస్ అనేటివి ఉంచుకోవాలి. నేను చెప్పేది ఇదొక్కటే. డౌన్ టు ఎర్త్ ఉండాలి, బౌండరీస్ ఉంచుకోవాలి. నువ్వు ఇంకా ముందుకెళ్ళిపోతావు అట్లా. అంతేనా? హ్మ్. యూట్యూబ్ వరకే గాకుండా ఇప్పుడు పూజ మూవీస్‌లలో గూడా కనిపిస్తుంది. అండ్ టీవీ షోస్ ఏమైనా పార్టిసిపేట్ చేసారా? ఏమైనా ఆడిషన్స్ గానివ్వండి లేకపోతే? టీవీ షోస్ అంటే ఏం పార్టిసిపేట్ జేయలేదు. నేను 'తేరి మేరీ కథ' సాంగ్ జేసినప్పుడు అది శ్రీదేవి డ్రామా కంపెనీలో పెర్ఫార్మ్ జేశా. ఓకే. ఆ! అంతే.
ఇంకా టీవీ షోస్ అప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఈటీవీ అభిరుచిలోకెళ్ళా. ఓకే. వంట చేశా. వచ్చా చెయ్యి వంట? కాల్చుకున్నా. రాదు. వంట రాదు. హ్మ్. పెంట చేసేస్తావేమో. అది అంతే. అంతే. 100కి 50% యాంకరే పాపం చేశారు. అది అయ్యో! క్లోజ్‌లో పెట్టి మేనేజ్ చేస్తే ఏదో ఒక 2, 3 చోట్ల పూజ ఇందులో నువ్వు కంపల్సరీ చెయ్యాలి అంటే సరే అని చేసి చెయ్యి కాల్చేసుకున్నా. అయ్యో! వంట రాకపోయినా పిలిచేసారా? హ్మ్. అంటే ఫస్ట్ వంటొచ్చని చెప్పినావేమో. చెప్పలేదు. చెప్పలేదు. రాదని ఓకే. చెప్పా. అయినా పర్లేదు రా మేనేజ్ చేద్దామన్నారు. మేనేజ్ చేయడం కాస్త వేరే అయిపోయింది ఆ! ఇంకా. ఓకే. సీరియల్స్ ఏం ట్రై చేయలేదా మరెప్పుడు? ట్రై చేయలేదు. అంటే ఆడిషన్స్ అటెంప్ట్ చేసా. వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు. కాపోతే నాకు టైమింగ్స్ మ్యాచ్ కావనుకోని కొంచెం కొన్ని కొన్ని ఏంటంటే మనం మన కళల దగ్గరికెళ్తున్నా గానీ కొన్ని ఆపుకోవడమే బెస్ట్. అని ఆపుకోవడమే బెస్ట్. ఆ! ఎందుకంటే ఇ ఇవాళ నాకు అంటే సీరియల్స్ ఓకే. చాలా మంచివి. కాపోతే అమౌంట్ పరంగా ఇట్లనో నాకు కొంచెం సెట్ అవ్వలేదు కొన్ని మాట్లాడుకున్నవి. ఓకే. ఆ! లైక్ సాంగ్స్‌లో నిజంకి ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే సాంగ్స్‌లో ఉండే అంత అమౌంట్ అప్పుడు నాకు అవి లేపోయినాయి. నాకు ఓకే. కొంచెం అమౌంట్ అనేది నీడ్ ఓకే. కొన్ని సిట్యుయేషన్స్‌లో. అట్లా కొన్ని ఒప్పుకోకపోవడం జరిగింది. ఎందుకు బానే ఉంది గదా! అంతా లైఫ్ అంతా బానే ఉంది గదా! బానే ఉంటది. డ్యాడీ గూడా సింగరేణి ఎంప్లాయీ. డ్యాడీ సాలరీ ఓకే. గూడా అన్ని విధాలుగా మేము మంచి ఇనఫ్ స్ట్రాంగ్ ఫినాన్షియల్‌గా గానీ, ఏదైనా గానీ. కాకపోతే హైదరాబాద్‌లో ఇప్పుడు అనుకోంది గదా! ఇది నేను ఉండడం, చేయడం అనేది. ఇట్లాంటి టైంలో ఆ సీరియల్‌కి మాట్లాడుకునే అమౌంట్ అనేది నాకు సరిపోదు ఖచ్చితంగా. ఓకే. మొత్తం డ్యాడీ మీద బర్డెన్ నేనెయ్యలేను. సో, సాంగ్స్ అనేటివి చేస్తూ లో బడ్జెట్ ఫిల్మ్స్ చేయడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంది. మేబీ సీరియల్ అప్పుడు ఒప్పుకోపోయి ఉంటే నేనిప్పుడు ఈ లో బడ్జెట్ మూవీస్ చేయకపోయేదాన్ని. వీటితో ఓకే. నాకు ఇప్పుడు ఇవి కొంచెం రిలీజ్ అయితే ఒక మంచి లైఫ్ ఉంది. ఓకే. బెటర్ నేను కొన్ని కొన్ని రిజెక్ట్ చేయడమే మంచిదయిందని నా రిజెక్ట్ ఫీలింగ్. ఆ! అంతేనా? హ్మ్. ఓకే. ఏం ఫీల్ లేదు రిజెక్ట్ జేసినా గదా! లేదు. బెటర్ అని అనుకుంటున్నారు. హ్మ్. ఓకే. అసలు పూజకి ఫోక్ సాంగ్స్ ఇష్టమా? సీరియల్స్ ఇష్టమా? మూవీస్ ఇష్టమా? నాకు నేను సీరియల్స్ ఎక్కువ చూడను యాక్చువల్‌గా. ఓకే. హిందీ సీరియల్ ఒక్కటి చూస్తా. 'నాగిని' సీరియల్ చాలా ఇష్టంగా చూస్తా. సో, నాకు ఓకే. రెగ్యులర్‌గా చేసేటివి ఫోక్ సాంగ్స్ కాబట్టి ఇవి ఇష్టం. డ్రీమ్ మూవీస్ కాబట్టి అదిష్టం. ఓకే. డ్రీమ్ మూవీస్. హ్మ్. సో, నువ్వు అనుకున్న గోల్స్ అలాగే డ్రీమ్స్ ఒక పెద్ద స్క్రీన్‌లో పూజని చూడాలి మేము. అండ్ థాంక్ నువ్వు యూ. అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి. సో, ఆ రౌడీని, బౌండరీస్‌ని అన్నీ అలానే పెట్టేసేయి. సో, నువ్వు అనుకున్నదైతే రీచ్ అవుతావు. థాంక్ హ్మ్. యూ సో మచ్ మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి నీ టైం అంతా మాకు స్పెండ్ చేసినందుకు. నీ టైం అంతా తినేషినా నేను? ఏహే! లేదు. ఏం లేదు కదా! ఓకే అదేం కదా! లేదు. ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. ఓకే. ఏమన్నా చెప్తావా ఆడియన్స్‌కి? ఆడియన్స్‌కి చెప్తూనే ఉంటా. మీకెంత చెప్పినా తక్కువేనా ఆడియన్స్‌కి ఎంత చెప్పినా తక్కువే. ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకా ఆడియన్స్‌ని పెంచుతూ ఉండండి. ఇష్టపడుతూ ఉండండి. ఇట్లనే నేను కూడా ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా. చూసారు గదా! ఈ పిల్ల గురించి అన్నీ. అసలు ఓ పిల్లగాని, ఆ పిల్లగాని ఎంబడి పడ్డది. ఎవరన్నా ఉన్నారా అంటే పిల్లగాడైతే లేడు అని చెప్తాంది. మరేమో ఇగ ఎవరికి దేవునికే తెలవాలే. కానీ అన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా అన్నీ షేర్ చేసుకుంది మనతో పాటు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. టాటా బై బై.